నెల 30వ తేదీన టీడీపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ కోరారు. రాజ్యసభ సభ్యులు సన సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి రానున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ కు స్వాగతం పలికిన అనంతరం 9:45 జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఎన్టీలో హాస్టల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని అనంతరం విద్యార్థులతో ప్రత్యక్షంగా మంత్రివర్యులు ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వివరించారు. మధ్యాహ్నం 1 గంటకు జేఎన్టీ నుంచి బయలుదేరి కోరమండల్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2:45 అచ్చంపేట సమీపంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి హాజరై మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. 7 గంటలకు కాకినాడ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ తిరిగి ప్రయాణమవుతారని జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకేశ్ శ్రీనివాస్ బాబా, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కె సత్యబాబు, వనపర్తి బద్రి, రాజ్యసభ సభ్యులు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ పాల్గొన్నారు. ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలని బట్టి ఒక స్టాల్స్ పెట్టడం జరిగింది. ఆ స్టాల్స్ అన్ని చూసుకుని తర్వాత స్టూడెంట్స్ తోటి పిచ్చాపాటిగా వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది, ఈయన ఐడియాలజీ ఎలా ఉందని వాళ్ళతో ఫ్రీగా, ఏది కంటెంట్ కాదు, అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి ఆయన డిస్కషన్ ఉంటుంది. దాన్ని 1 o'clock వరకు కూడా జెన్టీ స్టూడెంట్స్ తోటి చూసుకున్న తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ జేఎన్టీయూలో కూడా హాస్టల్ కట్టడం జరిగింది. రమారమి 109 రూములతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అక్కడ హాస్టల్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ముందుగా అది చేసిన తర్వాత గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ అచ్చంపేట దగ్గర ఏదైతే స్టే పెట్టామో, రూరల్ మీటింగ్ పెడుతున్నామో అక్కడికి రావడం జరుగుతుంది. లంచ్ అయిన తర్వాత 3 గంటల నుంచి ఓన్లీ రూరల్ క్యాడర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. 3 గంటల నుంచి వాళ్ళు ఫోటో సెక్షన్ అలాగే అన్నీ ఎంత టైం అయితే అంత టైం అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయలుదేరడం జరుగుతుంది.